హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో, నిన్న మీరు ముందు వ్లాగ్ చూసుంటే మెచ్యూర్ ఫంక్షన్‌కి డెకరేషన్ ఇదంతా షేర్ చేసాం. అండ్ మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఇన్‌స్టాలో కూడా మంచి మెసేజెస్ వచ్చాయి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ ఈరోజైతే ఫంక్షన్ అనమాట. సో, ఇక్కడ మీకు తెలిసిందే మా ఫ్రెండ్స్ అందరం ఒకళ్ళ ఇంట్లో ఈవెంట్ అయినా అందరూ కొన్ని కొన్ని ఐటమ్స్ చేసుకొని వెళ్తారని చెప్పి. అండ్ నాకు వచ్చిందైతే మిక్స్డ్ వెజ్ కర్రీ అనమాట. దానికోసమే ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ ఆనియన్స్ చాలా ఫైన్గా అండ్ గ్రేవీ ఎక్కువ రావాలన్నమాట. నాన్ వెజ్ కర్రీస్ కూడా ఉన్నాయి. సో, వెజ్ తినే వాళ్ళకి మాత్రమే అన్నట్టు. ఇంకా అందుకనే మిక్సీలో తెలిసిందే కదా, అందులో అయితే చాలా ఫాస్ట్గా తొందరగా అయిపోతాయి. అండ్ ఒక పక్కన ఇడ్లీ కూడా పెట్టేశాను. ముందు రోజు నైట్ రావడమే 12:30 అయిపోయింది. ఇంక ఇంటికి వచ్చి పడుకునేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఇంక మార్నింగ్ లేచి యాక్చువల్గా 10:00కి 11 కల్లా వస్తా అని చెప్పాను. ఇంక లేచి కర్రీ చేస్తూ ఇంక పిల్లల్ని రెడీ చేసుకొని అనుకున్న దానికన్నా చాలా లేటే అయిపోయింది. అండ్ ఇక్కడ వాళ్ళకి ఇడ్లీ చేశాను. సో దట్ వాళ్ళు తినేస్తే ఇంక వాళ్ళందటి వాళ్ళు రెడీ అవుతారు. ఈ లోపు నేను కర్రీ కూడా ఫినిష్ చేసేయచ్చు అన్నట్టు అనుకున్నాను. అండ్ ఇక్కడ చెప్తుందనమాట, చట్నీ పైన గీ చట్నీ వేసి ఇస్తాను, కొంచెం స్పైస్ తక్కువ చేసి ఇస్తే బాగానే తింటారు పిల్లలిద్దరు. ఫ్రూట్ స్టిక్ ఏం తిన్నావు? ఫ్రూట్ స్టిక్ ఇడ్లీ ఇడ్లీ నో. అండ్ ఇక్కడ రెసిపీ అయితే నేను క్లియర్గా ఏం షేర్ చేయలేదండి. ఆ రోజు షూట్ చేసేంత లేదు. ఆ రోజు వ్లాగ్ తీసినాను కాబట్టి ఆ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్లో చేశాను అనమాట. అండ్ కొన్ని వెజ్జీస్ యాడ్ చేశాను. అండ్ గ్రేవీ కోసం ఏమంటారు, మెలన్ సీడ్స్, కాజు, గసగసాలు ఇవన్నీ వేసి చేశాను. ఇంకెప్పుడైనా డీటెయిల్గా రెసిపీ షేర్ చేస్తాను లీజర్గా చేసినప్పుడు. అండ్ ఇక్కడ పైన కొంచెం నెయ్యి వేస్తాను అనమాట. టేస్ట్కి చాలా బాగుంటుంది. నాకు ఏ కర్రీస్లో అయినా మోస్ట్లీ వేయడం అలవాటు, నాన్ వెజ్ కర్రీస్ తప్ప. అండ్ పన్నీర్ అన్నీ యాడ్ చేసాం కదా, సో వేస్తే బాగుంటుంది అన్నట్టు. ఇంక బటర్తో కూడా చేసాను అనమాట, కొంచెం ఆయిల్ కాకుండా. సో రెండు మిక్స్ చేస్తే బాగుంటుంది టేస్ట్ వైస్ కూడా. ఇంక అన్నీ చేసి ఫైనల్లీ ఇంక అది సీల్ చేసేసి ఇంక కిచెన్ కూడా కొంచెం క్లీన్ చేసుకొని ఇంకప్పుడు రెడీ అయ్యాను అనమాట. బట్ స్టిల్ పిల్లలు ఇద్దరు తెలిసిందే కదా, రెడీ అవ్వడానికి చాలా ఏడుస్తారు. అండ్ నేను ఈ మంచి గద్వాల్ శారీ వేసుకున్నాను అనమాట. చాలా బాగుంది. ఇది ఎప్పుడో తీసుకున్నాను 4 months బ్యాక్. ఎక్కడ తీసుకున్నాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ మా హస్బెండ్ ఈ అకేషన్కి బాగుంటుంది వేసుకో అంటే ఇంకా ఫైనల్లీ కొత్త శారీ అనమాట. ఇంకా ఆ రోజు వేసుకున్నాను. చాలా బాగుంది. నేను మోస్ట్లీ నా గద్వాల్ పట్టు శారీస్ చాలా వరకు కృత్విక్ ఫ్యాషన్స్లోనే తీసుకుంటున్నాను. ఆల్మోస్ట్ నా శ్రీమంతం అప్పటి నుంచి కూడా అదే ప్యాటర్న్ అనమాట. సో వాళ్ళ దగ్గర చాలా బాగుంటాయి అండ్ డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. అండ్ తొందరగా స్టాక్ అవుట్ అయిపోతాయి అనమాట. సో చెక్ చేసుకోండి, కావాలంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ ఫైనలీ మేమైతే ఇంక ఫంక్షన్కి వచ్చేసాము. ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. అందరు అక్షింతలు వేయడం అన్నీ అయిపోయి మేము వచ్చేసరికి. నా రోజు పిల్లలు ఏడుస్తూ ఉన్నారు అనమాట, ట్రెడిషనల్ వేర్ వేసుకోను అని చెప్పి. ఇంకా వాళ్ళకి సర్ది చెప్పి రెడీ చేసి ఇంకా నాకు చీర కట్టుకోవడం రాలా హడావిడిలో. అండ్ తలస్నానం చేశాను, తల ఒకటి ఆరలేదు. సో హెయిర్ స్టైల్కి చిక్కు తీసుకోవాలి, అప్పటికే చాలా టైం అయిపోయింది. ఇంకేం చేయాలో తెలియక జస్ట్ సైడ్కి దువ్వేసుకొని ఒక పోనీ పెట్టుకున్నా. ఎప్పుడైనా ఇదే జరుగుతుంది. మా హస్బెండ్ అంటారు కొంచెం లీజర్గా తీసుకొని రెడీ అవ్వచ్చు కదా అని. ఎప్పుడు నేను అలానే అనుకుంటాను కానీ ఎందుకు అలా కుదరదు. ఇంకా ఆల్మోస్ట్ అందరూ అయిపోయారు. ఇంకా మేమే లాస్ట్ అనమాట ఇంచుమించు. మార్నింగ్ ఆల్రెడీ ఒక శారీ వేసి తీసింది. సో అవన్నీ బిట్స్ ఎవరు షూట్ చేయలేదు, సో మిస్ అయిపోయాయి. అందుకే నేను యాడ్ చేయలేకపోయాను. డెకోర్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఆ రోజు చాలా సన్నీగా ఉంది, అందుకనే కొంచెం లోపలికి వస్తుంది అనమాట. అండ్ ఇలాంటి ఫంక్షన్స్ చూసినప్పుడు అనిపిస్తుంది పిల్లలు ఎంత ఫాస్ట్గా ఎదిగిపోతున్నారు అని చెప్పి. ఆ పేరెంట్స్కి ఎలా ఉంటుందో అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ ఇలా దూరాల్లో ఉన్నప్పుడు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ చాలా మిస్ అవుతారు. ఇలాంటి ఈవెంట్స్కి మేము లేమే అని పాపం. సో నాకైతే అదే అనిపించింది ఆ రోజు ఫంక్షన్ చూస్తూ ఉంటే. సో ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు ఇది బాగా కనెక్ట్ అవుతారు కదా, పిల్లలు ఏంటి ఇంత తొందరగా ఎదిగిపోయారా అన్నట్టు ఉంటుంది కదా. అండ్ డెకార్ అవుట్పుట్ మీకు ఎలా అనిపించింది చెప్పండి. అండ్ డైరెక్ట్గా చూడడానికి చాలా బాగుంది, కెమెరాలో అంత క్లియర్గా లేదు, ఇటు పక్క నుంచి ఎండ్ వస్తుంది కాబట్టి. అండ్ ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందని చెప్పాను. ఇంకా అందరూ లంచ్లోకి వచ్చేసారనమాట. ఇంకా లాస్ట్ హారతి ఒక్కటి ఇవ్వాలి. అండ్ అందరూ నీట్గా మంచిగా ట్రెడిషనల్ వేర్లో. నేను ఇదే ఫస్ట్ టైం జర్మనీలో ఇలా ఒక మెచ్యూర్ ఫంక్షన్కి అటెండ్ అవ్వడం కూడా. అంటే ఎప్పుడైనా బర్త్డే ఫంక్షన్స్ అవి తప్ప ఇంక వేరే ఏ అకేషన్కి వెళ్ళలేదు జర్మనీ వచ్చాక ఇన్ని ఇయర్స్లో. సో ఇదే ఫస్ట్ టైం కాబట్టి చాలా బాగా అనిపించింది. అండ్ అందరూ మంచిగా పట్టు చీరలు కట్టుకొని రెడీ అయ్యి రావడం,
చాలా ఫిల్లింగ్‌గా అనిపించిందనమాట. అండ్ ఆ రోజు 2 అకేషన్స్ ఉన్నాయి. ఏంటనేది నెక్స్ట్ ఇది ఏంటనేది కమింగ్ ఫర్దర్ వ్లాగ్‌లో చూద్దురు గానీ. అండ్ ఫ్యామిలీ అందరం మ్యాచింగ్ అవుట్‌ఫిట్స్‌లో వేసుకున్నాం అనమాట. అండ్ ఈ డ్రెస్ అయితే నేను దక్షిత్‌కి ఇండియా నుంచి వచ్చేటప్పుడు స్టిచ్ చేయించి తీసుకొచ్చాను ఫ్యాబ్రిక్. బావుంటుంది. రా సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. చాలా స్మూత్ అండ్ షైనీగా ఉంటది. మా హస్బెండ్‌కి, వాడికి కొన్ని కుట్టించి తీసుకొచ్చాను. అందులో నాకు కొంచెం సింక్ అవుతుందని అది పెట్టాననమాట. రామచంద్రాయ జనకరాజామనోహరాయ మామకావిశదాయ మహితమంగళం కోసలేశాయ మందహాసదాసభూషణాయ వాసవానందమంగళం శ్రీమహాలక్ష్మికి నీరజాలయ కుణో నీరాజనం నీరాజనం జలజాక్షి మూలకు జగవకు చంబులకు నిలకండకపురకు నీరాజనం నీరాజనం అలివేణి తురుములకు హస్తకమలం ములకు నిలుపు మాణిక్యముల నీరాజనం నీరాజనం చరణ కిసలయములకు సఖియరం మోరులకు నిరతమగుము తేల నీరాజనం నీరాజనం హరితి జగనం మునకు అతివని జనాభికిని నిరతి నానావర్ణ నీరాజనం నీరాజనం పగడు శ్రీ వెంకటేశు తను ప్రశ్న వాళ్ళ ఇంటి పైన ఉంటారనమాట. సో చాలా బాగా పాడారు సాంగ్ అయితే. అండ్ అలా ఇంకా మంగళహారతి ఇచ్చి తనైతే లేపేసాం. పాపం మార్నింగ్ నుంచి కూర్చొని ఉంది కదా, వాళ్ళకి అవన్నీ వేసుకోవడం, కూర్చోవడం కొత్తగా ఉంటుంది. అండ్ అంతసేపు కూడా హ్యాండిల్ చేయలేరు పిల్లలు. బట్ తాను బాగానే హ్యాండిల్ చేసింది. అండ్ ఇంకా తర్వాత లంచ్కి వచ్చేసాం అనమాట. సో లంచ్లో అయితే చాలా ఐటమ్సే ఉన్నాయి, వెజ్ నాన్ వెజ్. ఇద్దరు ఉంటారు కాబట్టి మోస్ట్లీ నాన్ వెజ్ ఎక్కువ ఉంటుంది, వెజ్ ఉన్న వాళ్ళకి తక్కువ ఉంటుంది అనమాట. అండ్ మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, ఇంకా చాలా వెరైటీసే ఉన్నాయి. స్వీట్, పకోడీ, అవి ఇవి అన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి. అన్ని వెరైటీస్ ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పొట్ట నిండిపోతుంది, కళ్ళుతో నిండిపోతుంది. నాకైతే చాలా తినాలనుకుంటాను కానీ ఆ టైంకి అసలు ఆకలేదు. సో అందరూ తిని పిల్లలకి పెట్టి మేము తినేటప్పటికి నాకు ఆకలంతా పోయింది. బట్ చాలా ఐటమ్సే అయ్యాయి అనమాట ఆ రోజు. అండ్ ఇంకా అలా ఫంక్షన్ హడావిడి. అండ్ మేము స్లోగా ఇంకా కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా శారీస్ అయితే మార్చేసుకున్నాం. ఇక్కడ అషీకి ఫుడ్ పెట్టా అనమాట. సో తను తింటానని అంది. తను ఏం తింటే అది తింటర్లే అన్నట్టు ఇంక వదిలేశాను. ఇంకా దక్షిత్కి కూడా ఫీడ్ చేశాను. ఇంకా పిల్లలందరూ ఉంటే ఇంకా ఫుల్ ఆటలే ఉంటారు గ్రౌండ్లో పడి. ఇంకా అస్సలు పట్టించుకోరు ఏం జరుగుతుంది ఏంటి అని. దక్షిత్కి కూడా అలానే పెట్టా అనమాట, అటు ఇటు పరుగు పెట్టి. అండ్ ఇంక ఇక్కడ బయట గార్డెన్లో సెటప్ చేస్తున్నారనమాట మొత్తం. ఆ ఫంక్షన్కి రిలేటెడ్ అన్నీ ఉంటే ఇంక బయట అవన్నీ వేసి ఇంకా జెంట్స్ అందరూ అక్కడ కూర్చొనేలాగా. అండ్ బఫే సిస్టమ్ లానే ఉంటుందండి. మోస్ట్లీ ఎవరికి కావాల్సినవి వాళ్ళు పెట్టేసుకుంటారు. అండ్ ఇక్కడ మా హస్బెండ్ వడ్డించుకుంటుంటే వీడియో తీస్తున్నా అనమాట. అండ్ ఫైనల్లీ ఇలా కొన్ని గ్రూప్ ఫొటోస్ దిగేసి ఇంకా అప్పుడు డ్రెస్సెస్లోకి వచ్చేసాము.
పిల్లలందరూ తినేసారు. ఓ పక్కన జెంట్స్ కూడా తినేస్తారు. ఇంక అప్పుడు మేము డ్రెస్సులు మార్చుకొని ఇంక రిలాక్స్ అయ్యి వచ్చి కూర్చొని ఇంకా కబుర్లు చెప్పుకుంటూ తింటున్నాం అనమాట. లేట్ అయ్యే కొద్దీ ఆకలి మీద ఇంట్రెస్ట్ పోతది. ఏదో తినాలి కాబట్టి తింటాము. అండ్ ఆ రోజు క్లైమేట్ కూడా బానే ఉంది. కొంచెం సన్నీగా ఉంది. మరి భరించలేనంత కాదు. అండ్ అనుష వాళ్ళకి గార్డెన్ పెద్దది కాబట్టి ఏ ఈవెంట్స్ ఉన్నా చక్కగా అందరూ కూర్చొని ఇంక బయటికి వెళ్ళకుండా ప్లేస్ కూడా సఫిషియెంట్‌గా ఉంటది. ఆ రోజైతే బానే అయ్యారండి జనాలు కూడా. ఆల్మోస్ట్ ఒక 15 ఫ్యామిలీస్ వరకు వచ్చారు. అండ్ ఇంక పిల్లలకి భోజనాలు అన్నీ అయిపోయాయి కదా! ఇంకా ఎండగా ఉంది కదా! ఇంకా ఐసులు స్టార్ట్ చేశారనమాట. సో, రాహుల్ తీసుకొచ్చాడు. ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఐస్ క్రీమ్స్ వేడిలో ఉంటే ఇంకా అవే ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ మా వాడు కూడా అంతే భోజనం సరిగ్గా తినలేదు కానీ ఐస్ అని స్టార్ట్ చేసి ఇంకా పిల్లలందరూ ఆడుకుంటూ ఇంకా వాళ్ళ పని గొడవ ఉండదనమాట. ఇంక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. అండ్ ఇంక ఇక్కడ ఈవినింగ్ బర్త్‌డే పార్టీ ఉంది. చెప్పాను కదా! ఇంకొక ఈవెంట్ కూడా ఉందని. అనుష వాళ్ళ పెద్ద అమ్మాయిది ఫంక్షన్. చిన్న అమ్మాయిది బర్త్‌డే అనమాట. సో, 2 కలిపి ఆ వీకెండ్ ప్లాన్ చేసుకున్నారు. ముందు అయిపోయి బట్ ఎలానో సెలబ్రేట్ చేస్తున్నారు కదా అని పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి లాగా అనమాట. అండ్ తన 6th బర్త్‌డే. సో, దానికే ఇంకా ఈవినింగ్ అలా డెకరేషన్స్ అవి స్టార్ట్ చేశారు. అండ్ ఇక్కడ పిల్లలకి పెయింట్ ఏస్తుందనమాట జాహ్నవి. ఇంకా వీళ్ళు ఫేస్ పెయింటింగ్‌లో బిజీ ఉన్నారు. అండ్ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నాం అనమాట. కిచెన్‌లో ఉన్నోళ్ళు కిచెన్‌లో ఉన్నారు. అండ్ బయట డెకార్ వాళ్ళు ఉన్నారు. సో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనిలో ఫుల్‌గా ఎంగేజ్ అయిపోయి ఉన్నారు. ఆ రోజు మొత్తం ఎలా గడిచిందో కూడా తెలీదు మాకైతే. అంత ఫాస్ట్‌గా వెళ్ళిపోయిందనమాట. ఇంకా మొత్తం డెకార్ అంతా ప్రిపేర్ చేసేసి ఫైనల్లీ ఇంక ఇలా సెట్ చేసామనమాట. 6 అని ఫెయిరీటేల్ థీమో ఏదో నాకు కరెక్ట్‌గా గుర్తులేదు. యూనికార్న్ థీమో మొత్తానికి చాలా బాగా వచ్చింది అవుట్‌పుట్. అండ్ పిల్లలందరూ అయితే తరోగా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇలా ఫేస్ పెయింటింగ్స్ ఏసుకొని దక్షిత్ కూడా ఫస్ట్ టైమ్ ఫేస్ పెయింటింగ్ కూర్చొని చాలా డెడికేటెడ్‌గా ఎంచుకున్నాడు. నేనే షాక్ అయ్యాను. అంటే వాడు బేసిక్‌గా ఫేస్ మీద ఏం రాయించుకోడనమాట. బట్ చాలా బాగా ఎంచుకున్నాడు. సో, వాళ్ళకి ఇంకా చాక్లెట్ ఫౌంటైన్, ఫ్రూట్స్ అన్నీ పెట్టారు. ఇంకా అవన్నీ తింటూ మధ్యలో చాలానే ఉన్నాయి. బట్ నేను అన్నీ షూట్ చేయలేదు. ఇక్కడ చూసారు కదా! హషి పడుకుందనమాట. ఇంకా ఇవి చాక్లెట్ ఫౌంటైన్‌లో డిప్ చేసుకొని తినడానికి అన్నట్టు పిల్లలకి ఇలా ఏమంటారు గ్రేప్స్‌ను, స్ట్రాబెర్రీస్‌తో ఇలా అరేంజ్ చేస్తున్నారు. సో, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సెక్షన్ తీసుకున్నారనమాట. అండ్ ఫైనల్లీ డెకార్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ ఆర్చ్ డెకార్ అనమాట. సో, ఇక్కడ నేను కూడా తిన్నాను. ఫస్ట్ టైం తిన్నాను ఫ్రూట్స్‌తో చాక్లెట్ కాంబినేషన్. నాకైతే చాలా బాగా నచ్చింది. యాక్చువల్‌గా ఇక్కడ బాగా ఫేమస్. బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు కానీ ఈసారి పిల్లలతో పాటు నేను కూడా తిన్నాను అనమాట. ఉఫ్ అని ఒక 10 మినిట్స్‌లో అయిపోయింది మొత్తం అంతా. పిల్లలు అంత ఇష్టంగా తిన్నారు చాక్లెట్ అదంతా కూడా. ఇంకా అలా ఆషి కూడా నిద్ర లేచింది. జస్ట్ బర్త్‌డే ఫంక్షన్‌కి ముందే లేచింది. కొంచెం సన్నీగా ఉంది కదా! ఇంక వాళ్ళ డాడీతో కూర్చొని ఫ్రూట్స్ ఇస్తే కబుర్లు చెప్తూ తింటుందనమాట. పెట్టు నాన్నకి. నాన్నకి పెట్టు. అక్షయమ్మ నాన్నకి పెట్టువా. ఆయన మాల్ నాకు మాల్. అండ్ కేక్ అయితే అనుషనే చేస్తాయి మీ అందరికీ తెలుసు కదా. సో, ఫెయిరీటేల్ థీమ్‌లో పాపం కొన్ని డాల్స్ అవి మిస్ అయ్యాయి. అనుకున్నదైతే సరిగా అవ్వలేదు కానీ బట్ అవుట్‌పుట్ అయితే బాగా వచ్చింది. అండ్ డెకార్ అంతా ఫైనలైజ్ అయింది. అండ్ పిల్లలందరూ ఒక రౌండ్ ఇంకా కొంచెం వాళ్ళని క్లీన్ చేసి ఇంక రెడీ చేసి అందరం రెడీ అయ్యాం అనమాట మళ్ళీ కేక్ కటింగ్ కోసం. ఒకసారి స్మైల్ ఎలా చూడాలి అందరూ. స్మైల్ ఎలా చూడాలి. వర్ణిక స్మైల్. యా దూరంగా ఉంది కదా శివా. అంటే 2లో పెట్టి ఫోటోస్ తీస్తున్నాడు. ఫోటో తీస్తాను. అందరూ రావాలి. నానా దక్షిణ వాచచి ఏంటన్నా
ఉండండి అండ్ కేక్ కటింగ్ అంతా అయిపోయాక ఫోటో సెషన్ అయిపోయాక ఇది ఒకటి ఉంటుంది. నేను ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడం. ఇలా హ్యాంగ్ చేసి పిల్లలందరితో కొట్టిస్తారనమాట. మనం ఉట్టి కడతాం కదా సేమ్ అలానే. సో పిల్లలు స్ట్రెంత్ ఎక్కువ ఉండదు కదా, సో ఒక్కొక్కరు ట్రై చేస్తూ ఉంటారు లైన్లో. సో ఎవరికైతే బ్లాస్ట్ అవుతుందో దాని లోపలన్నీ చాక్లెట్స్ ఫిల్ చేస్తారనమాట. సో ఆ చాక్లెట్స్ అన్నీ కింద ఉంటే ఇంక ఫైనలీ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. భలే సరదాగా అనిపించింది. ఆశీ కొట్టలేదు కాబట్టి, నాకు ఫస్ట్ టైం కాబట్టి దాన్ని తీసుకొని లైన్లో నుంచొని ఫైనల్లీ పగలు కొట్టేసాను నేనే. సో పెద్దదాన్ని కాబట్టి నాకు స్ట్రెంత్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, బట్ చాలా ఫన్నీగా అండ్ పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ వాళ్ళతో పాటు నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను. నెక్స్ట్ అషి రామ్ ఇది లాస్ట్ మూమెంట్ పడేటప్పుడు చాలు తన్వి కమాన్ తన్వి గట్టిగా ఇంకోటి కొడు రే అలా చూసారు కదండి, ఇలా ఇంకా బర్త్డే హడావిడి అయ్యాక ఇంక మళ్ళీ నైట్ డిన్నర్స్ కూడా అందరికీ ప్రిపేర్ చేసాం. అందరూ ఉన్నారు. ఇంకా అవన్నీ చూసుకొని ఇంకా అన్నీ కొంచెం క్లీనప్ చేసుకొని హెల్ప్ చేసుకొని మెల్లిగా వచ్చేటప్పటికి 11 అయిపోయింది అనమాట నైట్. ఇంకా నేనేం వ్లాగ్ అయితే ఫర్దర్గా షూట్ చేయలేదు. అండ్ ఈ కొన్ని మెమరీస్ అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి బాగుంటాయి కదా అన్నట్టు మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను. అండ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ వాళ్ళ మీద ఉంచండి. అండ్ మీకు కూడా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye. Take care.